నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఐ థింక్ 527, 323, 333 సెక్షన్లు అనుకుంటా. 333 అంటే మీరు స్టేషన్లో ఒక ఎస్ఐ పిస్టల్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులకు ఆటంకం కలిగించారు, అది ఇదనే సెక్షన్ నమోదు చేశారు. నిజంగా మీరు అంత సాహసం చేశారా పిస్టల్ లాక్కోవడానికి? రూమ్లో పెట్టారు అంతే, అంతకు మించి వాళ్ళు ఏం చేయలేదు, అంతకు మించి నన్ను ఏం చేయనివ్వలేదు. నన్ను ఒక రూమ్లో పెట్టారు, మిగతా వాళ్ళని కూడా ఎక్కడెక్కడో పెట్టారు, అసలు కలవనివ్వలేదు కూడా, సపరేట్గా రూమ్స్లో పెట్టారు. అంటే ఒక మహిళ ఒక పోలీస్ ఆఫీసర్ని మ్యాన్ హ్యాండిల్ చేసిందా? ఒక మహిళ ఉండి నేను ఫిజికల్గా తీసుకుంటే మహిళకు ఉండే ఫిజికల్ స్ట్రెంగ్త్, మ్యాన్కు ఉండే ఫిజికల్ స్ట్రెంగ్త్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. దేవుడి సృష్టి అలాంటిది. మహిళ తక్కువ అని నేను చెప్పడం లేదు, మహిళకు మెంటల్ స్ట్రెంగ్త్ మ్యాన్ కంటే చాలా ఎక్కువ. కానీ ఫిజికల్గా ఒక మహిళ, నేను ఒక మొగాడిని లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ను అసాల్ట్ చేశానన్న కేసు వాళ్ళు పెట్టారంటే అది అసలు నమ్మశక్యంగా ఉందా? అలాంటి కేసు పెడితే అసలు నేను వాళ్ళ ప్రాపర్టీ లాక్కున్నానని, లాక్కోబోయానని, ఇవన్నీ అసలు వీళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. మీకు దమ్ముంటే ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టండి. అసలు ఎవిడెన్సే ఉండదు, ఎందుకంటే ఇది ఫాల్స్ అలిగేషన్. ఒక్క ఎవిడెన్స్, వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటాయి కదా అక్కడనే, వాళ్ళ రూమ్లలో ఉన్నాయి కదా, ఉన్నాయి. నేను కూర్చున్న రూమ్లో కూడా ఉన్నాయి. ఐఎమ్ షూర్ సంబడి వాజ్ అబ్జర్వింగ్ మీ. నేను కూర్చున్న రూమ్లో కూడా సీసీ కెమెరా ఉంది ఒక కార్నర్లో. మీ దగ్గర ఎవిడెన్స్ బయట పెట్టండి. నేను నిజంగానే చేసుంటే, మీకు దమ్ముంటే ఆ సెక్షన్లో ఎవిడెన్స్ను బయట పెట్టమని నేను టీఆర్ఎస్కు పోలీసులకు ఛాలెంజ్ చేస్తాను. మీకు జరిగిన అన్యాయం పైన, మీకు పెట్టిన సెక్షన్ల పైన ఎవిడెన్సులు, సాక్ష్యాలు మీరు అడుగుతున్నారు కదా. అదేవిధంగా తెలంగాణలో మంత్రులు కావచ్చు, నేను నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మీరు చేసిన కామెంట్స్ కావచ్చు, సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? ప్రజలు చెప్తున్నారండి నాకు. సాక్ష్యాలు అంటే ఈయన ఒకప్పుడు ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా ఒక ఏజెంటు, సాక్ష్యాలు ఎతుకుతే దొరుకుతాయి. ఇది అబద్ధమో అని వాళ్ళు కూడా చెప్పడం లేదు. చూడండి, మీరు వ్యక్తిగత దూషణలు చేశారు అంటున్నారు తప్పితే నేనేమన్నాను? మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండి, ఒకప్పుడు ఒక ట్రాక్టర్ డ్రైవర్గా ఉండి, మీకు ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి అని అడుగుతున్నాను నేను. అది వ్యక్తిగతం ఎలా అవుతుంది అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పానా? మీరు ట్రాక్టర్ డ్రైవర్ కాదా? మా దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్నప్పుడు ఉన్న మనిషి నాతో చెప్తే నేను చెప్పిన మాట. సో ఐఎమ్ ష్యూర్ వీల్ ఫైండ్ ఎవిడెన్స్ ఆఫ్ దట్. ఎతుకుతే ఎల్ఐసి ఏజెంట్ లాగా ఇంకో కంపెనీకి ఈయన ఏజెంటు, అది కూడా ఎతుకుతే ఐఎమ్ ష్యూర్ వీల్ గెట్ ఆ ఎంప్లాయీస్ లిస్ట్లో వీల్ గెట్ ది ఎవిడెన్స్. వాళ్ళు కూడా ఇది అబద్ధము అని చెప్పడం లేదు, నేను చెప్పిన మాటలు అబద్ధం అని చెప్పడం లేదు, వ్యక్తిగత దూషణలు చేస్తున్నాను అంటున్నారు. ఇది వ్యక్తిగతం ఎలా అవుతుంది అని అడుగుతున్నాను నేను. ఒకప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఇది కదా, ఇప్పుడు మీరు 100 కోట్లు ఎలా సంపాదించారో మీరు చెప్పండి జనాలకు. అది లీగల్ అయితే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు కదా. మీ నియోజకవర్గ ప్రజలు బాగుపడితే మీకే సంతోషం కదా. మీరు అక్రమ డబ్బు కాకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? నేను ఎక్కడ వ్యక్తిగతం మాట్లాడా? నేను మీ పర్సనల్ లైఫ్ గురించి ఏమన్నా మాట్లాడానా? మీకు అఫేర్ ఉందని మాట్లాడానా? లేకపోతే మీరు తాగుతున్నారని మాట్లాడానా? నేను ఏం మాట్లాడానండి? మీరు అవినీతి గురించి మీరు ఎత్తి చూపితే మీరు భుజాలు తడుముకున్నారు. అంటే మీరు భుజాలు తడుముకున్నారంటే మీరు దొంగనే కదా. అదే అక్రమ సంపాదన కావచ్చు, అక్రమ ఆస్తుల గురించి కావచ్చు తీసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంటే షర్మిల గారి పాదయాత్రకు రోజుకి 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బు షర్మిల గారికి ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, సంపాదన ఎలా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండి. వాళ్ళని కావాలనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. వీఆర్ రెడీ టు గివ్ ఎవ్రీ డీటెయిల్. ఓకే, ఖచ్చితంగా. ఓకే మేడం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నిన్నటి రోజంతా కూడా మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, మీపై భౌతిక దాడులు జరిగాయో, పొల్యూషన్లో పెట్టారో, అంటే తెలంగాణలో ఉన్న చాలామంది, అంటే వందల వేల మంది వైఎస్ఆర్ అభిమానులు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఏకతాటిపైకి వచ్చి ఒక సమావేశం కూడా నిర్వహించారంట. మా రాజన్న కూతురుని అంటే రాజకీయంగా ఏమో చేసుకొని మా రాజన్న బిడ్డను ఇంత ఇబ్బందులకు గురి చేస్తారా, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా, భౌతిక దాడులు చేస్తారా, కేసీఆర్ గారు ఇది మంచి పద్ధతి కాదు, మేమే త్వరలో మీకు సమాధానం చెప్తానంటూ కూడా నిన్న మీటింగ్ పెట్టండి. వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడారా? విన్నానండి, నేను నాతో ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళే కాదు, మీటింగ్ పెట్టిన వాళ్ళే కాదు, మీటింగ్ పెట్టని వాళ్ళు కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు ఎంతోమంది నిన్న బాధపడ్డారు. నాకు జరిగిన అన్యాయం గురించి బాధపడమే కాదు, చాలామంది మద్దతు తెలిపారు. చాలామంది మీతో మేము ఉన్నామమ్మా అని బలమిచ్చినట్టుగా ఇచ్చారు. ఇంకెంతోమంది
మాతో కలిసి వచ్చారు, ఇంకెంతోమంది దెబ్బలు తిన్నారు. అందరికీ, ప్రతి ఒక్కరికి, నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే నేపథ్యంలోనే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు ఎంతోమంది కొంతమంది తటస్థులు ఉన్నారు. అంటే ఎటు వెళ్లకుండా, ఏ పార్టీ లేకుండా తటస్థంగా ఉన్నారు. అలాంటి వారికి రాజన్న బిడ్డగా మీరు ఏమైనా పిలుపునిచ్చే అవకాశం ఉందా? ఉందండి, ఎందుకుండదు. నేను అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టిందే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద. రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం కోసం పెట్టిన పార్టీ. అలాంటప్పుడు నేను ఒక్కదాన్ని ఎలా చేస్తానండి? ఒక పార్టీ పెట్టడం నేను ఒక్కదాన్ని పెట్టొచ్చేమో కానీ ఈ పార్టీ అధికారం లేకి రావాలి అంటే ఎంతమంది కష్టపడాలి, ఎంతమంది త్యాగాలు చేయాలి. నాకు అవసరం అండి, ఎంతోమంది అవసరం. వాళ్ళ బలం అవసరం, వాళ్ళ సహాయం అవసరం, వాళ్ళ ఎనీథింగ్, వాళ్ళ సపోర్ట్ అవసరం, వాళ్ళ ధైర్యం వాళ్ళ ధైర్యం నాకు ధైర్యం అవ్వాలి. ఇవన్నీ అవసరం. ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఇలా చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ మళ్ళీ ఇప్పుడు అమలు అవుతుంది అని ప్రజలు చెప్పుకోవాలి. మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇప్పుడు అలా అమలు అవుతుంది అని మళ్ళీ ప్రజలు చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ మళ్ళీ నిలబడాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టులు అయితే పూర్తి చేయాలనుకున్నారో అవన్నీ పూర్తవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు అసలు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ నియోజకవర్గాలు నడుస్తుంటే ఎన్నో చోట్ల అసలు నాన్న బతుకుంటే ఇది ఇలా ఉండేది కాదు కదా అన్న ఆలోచన. అసలు ఆయన పోయారు అన్న బాధ కంటే కూడా అప్పుడు పోయారు అన్న బాధ ఎక్కువ. ఒక్క 5 ఏళ్ళు బతికుండి తర్వాత పోయి ఉంటే కూడా ఎంతో సాధించేవాళ్ళు. ఈ ఆలోచన నాకు కొన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది, ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని వేశారు, కమిటీ ఆమోదించారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే దాన్ని నష్టాలు పూడ్చి మరి రాజశేఖర రెడ్డి గారు ఆ ఫ్యాక్టరీని నిలబెట్టడం కాదండి, అక్కడ చెరుకు వ్యవసాయాన్ని నిలబెట్టేవాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన తీరు. అలా ఎన్ని చోట్ల ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎన్ని ఇండస్ట్రీలు ఆగిపోయినాయి, ఇలా ఎంత అభివృద్ధి ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు మన రాష్ట్రంలో కొట్టమే ఉండేది కాదండి, ఒక గుడిసే ఉండదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే అసలు ఉద్యోగం లేని వాడే ఉండుండడు. రాష్ట్ర విభజన జరిగేది కాదు కదా. రాష్ట్ర విభజన దేవుని చిత్తం అండి. రాష్ట్ర విభజన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ మనం డీటెయిల్స్లోకి పోవడం అనవసరం. కానీ రాష్ట్ర విభజన అన్నది ఒక రియాలిటీ. ఈరోజు మనం అందరము ఆ రియాలిటీలో బతకాలి. రాష్ట్ర విభజన మన రాష్ట్రం మనది. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ బిడ్డలను కన్నాను, నా బతుకు ఇక్కడ, నా భవిష్యత్తు ఇక్కడ, నేను సేవ చేయాలనుకుంటున్న రాష్ట్రం ఇది. ఇది ఒక రియాలిటీ. బాలకసుమనేవాడండి ఒప్పుకోవడానికి. మా గడ్డపై మీ పెత్తనం ఏంటి అంటున్నారు. నేను అడుగుతున్నా, మా గడ్డపై నీ పెత్తనం ఏమిటి? నా గడ్డపై మీ పెత్తనం ఏమిటి? కేసీఆర్ పెత్తనం ఏమిటి? తెలంగాణ ప్రజలు మీకు ఏమన్నా తెలంగాణను రాసిచ్చారా? తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా మీతో డీలు కుదుర్చుకున్నారా? తెలంగాణ మీదే, మిమ్మల్నే ముఖ్యమంత్రిని చేస్తాం, మీరే అవినీతి చేసుకోండి, మీరే డబ్బులు సంపాదించుకోండి, బంగారు తెలంగాణ మీకే అవుతుంది, మీ కుటుంబానికే అవుతుంది, మీ బిడ్డలకి అందరికీ ఉద్యోగాలు పదవులు ఇచ్చుకోండి, మేమంతా దొరా బాంచనని మీ కాళ్ళ దగ్గర పడుంటామని మీకు ఏమైనా రాసిచ్చారా తెలంగాణ ప్రజలు? మీ పెత్తనం ఏంటండి? తెలంగాణలో మీ పెత్తనం ఏమిటి? మీరేం చేశారు ఉద్యమంలో? మీరేమన్నా ఆస్తులు త్యాగం చేశారా? మీరేమన్నా ప్రాణాలు త్యాగం చేశారా? మీరు ఏం చేశారండి? కేసీఆర్ గారి కుటుంబాన్ని అడుగుతున్నా, మీరు ఏం చేశారు? గడ్డాలు పెంచుకున్నారు, దీక్షలు చేసినట్టు నాటకాలు ఆడారు, పెట్రోల్ పోసుకున్నారు, అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకాలు ఆడారు. ఏం చేశారు మీరు? ఉద్యమంలో చచ్చిపోయినారండి. అదే ప్రశ్న మిమ్మల్ని. 1200 మంది చచ్చిపోయారు ఉద్యమంలో. వాళ్ళ కథ ఏమిటి? వాళ్ళకి ఎంత న్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళకి ఏం చేశారు మీరు? 500 మందిని అసలు పట్టించుకోలేదు కదా. అసలు ఉద్యమకారులే కాదు మీరు అన్నారు కదా. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎల్లగొట్టారు కదా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో నుంచి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఉద్యమకారులు? ఇప్పుడు ఉన్నదంతా స్వార్థపరులే కదా, ఇప్పుడు ఉన్నదంతా దొంగలే కదా. అదే ప్రశ్న వారు మిమ్మల్ని అడిగితే తెలంగాణ కోసం మీరేం చేశారంటే
నేనెందుకు చేయలేదండి? రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న ఏకైక మనిషి రాజశేఖర్ రెడ్డి బిడ్డ. నేనే కొట్లాడుతున్నా. అసలు నేను నిరుద్యోగం ఉంది అన్న సమస్య లేవనెత్తేంత వరకు, అసలు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది అని కూడా ఈ పాలకులకు, ఏది ప్రతిపక్షానికి పాలకపక్షానికి ఎవ్వడికి తెలియదు అసలు నిరుద్యోగ సమస్య ఉంది అని కూడా. మేము కొట్లాడటం మొదలుపెట్టినాక పాలక పక్షానికి సోయి వచ్చింది, మేము కొట్లాడటం మొదలుపెట్టినాక ప్రతిపక్షానికి బుద్ధి వచ్చింది. ఇవన్నీ మేము చేసినాక కదా వీళ్ళు అసలు నిరుద్యోగుల గురించి అసలు ఇప్పుడైనా మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కదా పోడు భూములు కానీ ఎక్కడికెక్కడికో తిరిగి పోడు పట్టాలు ఇవ్వాలని కొట్లాడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఎందుకు చేయలేదు? రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయ్యేది. మీరు పర్మిషన్లు లేకుండా 18,000 కోట్లు 18,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అని నిలదీసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా. 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నది నేను కదా. మీరు చేశారా? మీకు సమస్యలు తెలుసా? మీరు ఏమన్నా ఆదుకుంటున్నారా? మీరు ఎవరికైనా భరోసా ఇస్తున్నారా? రాజశేఖర్ రెడ్డికి బిడ్డ కదా ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతుంది. ఎవరైనా మాట్లాడుతున్నారా అండి? నేను ఒక్కదాని ఏ ప్రలోభాలకు గురి కాకుండా ఎంతమంది ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకులు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ నోరు వాళ్ళు మూసుకుంటున్నారు. అందుకే కదా అవినీతి గురించి మాట్లాడడం లేదు. నేను ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నాకు అవసరం లేదు. నేను గట్టిగా నిలబడి నేను నిజాయితీ గల మనిషిని, నేను ఒక్కదాన్ని ఈరోజు నా అవినీతి గురించి మాట్లాడుతున్నాను. మీరు అంటున్నారు కదా నేను ఢిల్లీకి పోయి వచ్చానని. నేను ఒక్కదాన్ని ఢిల్లీకి పోయి వచ్చాను. ఎందుకు పోలేదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు పోలేదు బీజేపీ పార్టీ? ఎందుకంటే వాళ్ళందరూ దొంగలు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాటాలు ఉన్నాయి కాబట్టి. అందుకనే వాళ్ళు కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడానికి. నేను కదా చేసింది ఇదంతా. నేనేం చేశానని అడుగుతారేంటండి? నేను కదా చేసింది ఇదంతా. ఎవరు చేశాడండి? కాంగ్రెస్ పార్టీ చేసిందా? బీజేపీ పార్టీ చేసిందా? అసలు 8 సంవత్సరాలుగా కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే. 8 సంవత్సరాలుగా ఈయన ఆగడాలు ఇలా సాగాయి అంటే కారణం ప్రతిపక్షాలు చేతగాని వాళ్ళు అయ్యే కదా. ప్రతిపక్షానికి చేత అయ్యింటే, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇంత ఘోరంగా పనిచేస్తుందా? ప్రతిపక్షాలు ప్రశ్నించడం విషయం పక్కన పెడితే, నిన్నటి రోజు రాజన్న బిడ్డకు జరిగిన అన్యాయము భౌతికత అంతా ఇంత కాదు. అసలు పార్టీలను పక్కన పెడితే మీరు పోరాటం చేస్తుంది కేసీఆర్ గారి మీద. నిజంగా చిత్తుంటే రాజన్న బిడ్డకు మద్దతు అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి భిక్షతో ఎంతోమంది రాజకీయ భిక్ష పొందిన వారు ఉన్నారు, పదవులు పొందిన వారు ఉన్నారు. వారందరూ కూడా కనీసం ఒక్కసారి కూడా వచ్చి మీకు సంఘీభావం ఎందుకు తెలపలేదంటారు? అసలుకి సంఘీభావం తెలిపినా తెలవకపోయినా అండి, నేను చెయ్యాలనుకున్నది ఒక మిషను. ఆ మిషను అచీవ్ అయ్యేంత వరకు నా పనిలో నేను ఉంటాను. చాలామంది సంఘీభావం చెప్పారు, కానీ చెప్పని వాళ్ళు కూడా ఏం చేస్తుందో చూద్దాము అన్న ధోరణిలో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, పెద్దవాళ్ళే కాదు, ఈవెన్ మామూలు ప్రజలు కూడా ఈమె నిజంగానే నిలబడగలదా, ఈమె నిజంగానే వాళ్ళ నాన్న పోలికలో పాలన చేయగలదా, ఈమె నిజంగానే రాజశేఖర్ రెడ్డి గారి పాలన అందించగలదా అన్న సందేహాలు కూడా చాలామందికి ఉన్నాయి, ఉంటాయి. అది సహజం. ఆ సందేహాలను దూరం చేయాల్సిన బాధ్యత నాది కదా. ఆ దిశగా నేను ప్రయాణం చేయాలి కదా. ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తున్నాను. మీరు చేస్తున్నారు, రాజన్న పాలన తీసుకువస్తానని మీరు పదే పదే చెబుతున్నారు. కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా ఇక్కడ అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు, అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పదే పదే చెబుతున్నారు కదా. మీరు వినడం లేదా మేడం? వింటున్నానండి, మీతో పాటు నేను కూడా వింటున్నాను. కానీ అబద్ధమని నాకు కూడా అర్థమవుతుంది. మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు, మీరు ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారు. అసలు తెలంగాణ బంగారు రాష్ట్రం, బంగారు తునక రాష్ట్రం అన్నారే. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే మరి అంత గొప్ప పాలన అయితే మీదైతే మరి 4 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారండి? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అసలు అప్పులు కట్టడానికే 17,000 కోట్ల అప్పులు కడుతున్నారు. ఇంకా కాళేశ్వరం అప్పులు నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తాయి. కాళేశ్వరం అప్పులు వచ్చినాయంటే అదొక 13,000 కోట్లు యాడ్ అవుతుంది. అంటే ఈ వడ్డీలు కట్టడానికి మళ్ళా లోన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా అండి మన రాష్ట్రం గురించి? కేసీఆర్ గారు ఇంత అవినీతి చేస్తే పట్టపగలే పందికొక్కుల్లాగా దోచుకుంటుంటే మన తెలంగాణ ఖజానాని ప్రశ్నించకపోగా వీళ్ళందరూ ఖండించరు ఇలాంటి మాటలు. ఎలాంటి మాటలు? మేము అద్భుతంగా పాలిస్తున్నాం, మా పాలన అద్భుతంగా ఉంది, మేము తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇంకెక్కడ అమలు కావటం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మిగతా పార్టీలకు ఉందా లేదా?
ఖండిస్తున్నారా? ఖచ్చితంగా ఉంది. ఖండిస్తున్నారా? మేము కదా చెప్తున్నాం, మేము కదా కొట్లాడుతున్నాం, మీ పాలన ఎంత దరిద్రంగా ఉంది అని ప్రతిరోజు సమస్యలు లేవనెత్తుతూనే ఉన్నాం, మీ వైఫల్యాలను లేవనెత్తుతూనే ఉన్నాం. మిగతా పార్టీలు ఎందుకు ఖండించడం లేదు? వాళ్ళు ఖండించడం లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టే వీళ్ళ మాటలు ఇలా సాగుతున్నాయి. మీ ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నారు, మీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు. ఎక్కడుందండి నిజము? పరిశ్రమలు ఎక్కడొచ్చాయి? మేము నమ్మలేదు మేడం, వారు సంధిస్తున్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం అంతే, మేము నమ్మడం లేదు. చాలా సంతోషం మీరు నమ్మకపోతే. కానీ మీరు ఆలోచన చేయండి, ఈరోజు నిరుద్యోగం నిజంగానే భయంకరంగా పెరిగిపోయింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, కార్పొరేషన్లో లోన్లు లేవు. అసలు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా సామాన్యంగా 10,000 ఉద్యోగాలకు పనిచేస్తున్నారండి. ఇది వాస్తవం. ఇది నేను చూశాను కనుక చెప్తున్నాను, ఇది వాస్తవం. తెలంగాణ బిడ్డలకి ఇది తగదు. దే డిజర్వ్ మచ్ మోర్, దే డిజర్వ్ మచ్ మోర్. రైతులైనా, మహిళలైనా, బిడ్డలైనా, అసలు స్కూల్ బిడ్డలకు కూడా సరైన ఫుడ్ లేని పరిస్థితి. పురుగులు, కప్పలు, బల్లి, బొద్దింకలు అన్ని రకాలు ఉంటున్నాయి ఆ ఫుడ్లో. అదే పెడుతున్నారు. ఏం చెప్పారు కేసీఆర్? అవును, మిడ్ డే మీల్స్లోనే కాదు, ఈవెన్ హాస్టల్స్లో. ఓకే, మిడ్ డే మీల్స్లో ఏముందండి? వెళ్ళి చూశారా? మిడ్ డే మీల్స్ చారన్నం పెడతారు. చూశారా? కేవలం చూసాను నేను, మిడ్ డే మీల్స్ చూసాను నేను. ఓకే, చూసాను నేను, మిడ్ డే మీల్స్ చూసాను నేను. బట్ హాస్టల్స్లో పెట్టున్న ఫుడ్ గురించి పేపర్లలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కొన్ని వేల కేసులైనా ఇప్పటికీ అలాంటి ఫుడ్ పెడుతున్నారు అంటే చిన్న బిడ్డలని, ఇంకా చిన్న బిడ్డలు కూడా సరైన ఫుడ్ పెట్టలేకపోతే ఇది ఏం పాలనండి? సరే, మీరు ఇంతగా తెలంగాణలో రాజ్యం తీసుకురావడానికి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసము పాదయాత్ర చేస్తున్నారు, వారి సంక్షేమం పాటుపడుతున్నారు, గల్లం విప్పుతున్నారు అంతా కదా. మరి మునుగోడు బైపోల్లో మీ పార్టీ నుంచి ఎవరిని ఎందుకు నిలబెట్టలేదు? పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టింటే కనీసం మీకు వచ్చే ఓట్ బ్యాంక్ ఎంత, మీ బలం ఎంత అని తెలియదు కదా. నాకు బలం ఎంత అని తెలుసుకోవాలని ఉంటే నిలబెట్టాలండి. నా బలం ఏదో నాకు ముందే తెలుసు, నాకు అనవసరం, తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మునుగోడులో ఎందుకు నిలబెట్టలేదు అంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ఎలక్షన్ కాదు కాబట్టి. ఒక శుభ్రంగా ఉన్న ప్రజాస్వామ్యంలో వచ్చిన ఎలక్షన్ అంటే ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే వచ్చే ఎలక్షన్. ప్రజాస్వామ్యం బద్ధంగా రాలేదు కాబట్టి శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి డిఫెక్షన్ చేస్తే ఇంకొక పార్టీలో చేరితే ఆ పార్టీ వాళ్ళ బలాన్ని నిరూపించుకోవాలని, మీకు అర్థం కాకపోతే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే డిఫెక్షన్ చేసి పార్టీలోకి చేరితే బీజేపీ పార్టీ డిఫెక్షన్ అయిన ఎమ్మెల్యేని చేర్చుకొని ఒక బైపోలుకు అడుగుతే వీళ్ళ అధికారాన్ని వీళ్ళు నిరూపించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ఆమోదిస్తే వచ్చిన ఎన్నిక. అంటే మా బలం ఇది అని నిరూపించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఆమోదించింది, మేము మా హైప్ కోసము, మేము అటెన్షన్ కోసము డిఫెక్షన్ చేపించాము అన్నట్టు బీజేపీ పార్టీ నిలబెట్టింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ఎలక్షన్ ఎట్లా అవుతుందండి? ఎట్లా అవుతుంది చెప్పండి? ఈవెన్చువల్లీ ఏం తయారైంది? ఇది వీధిలో కుక్కల కొట్లాటగా తయారైంది. ఆ బుడదలో నేను పడ్డం అవసరమా? అవును, ఆ బుడదలో నేను పడ్డం అవసరమా? నా పని నేను ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు ఎత్తి చూపడం. ఇప్పుడు నేను పాదయాత్ర ఆపుకొని ఆ బుడదలో పడ్డం అవసరమా అనిపించింది నాకు. కొంతమంది విశ్లేషకులు అన్నారు, నిన్నటి సంఘటన షర్మిలా గారికి ఒక బల నిరూపణకు వేదికగా మారింది అంటున్నారు. కానీ అలాంటిది మునుగోడును కూడా బల నిరూపణకు వేదికగా చేసుకుంటే బాగుండేదేమో అని. నిన్న బల నిరూపణ అదే నేను చెప్తున్నానే, ఇదంతా స్ట్రాటజికల్గా నేను చేసింది ఏమీ కాదు. నిన్న కూడా నేను బల నిరూపణ కోసం చేసింది కాదు, మునుగోడు కూడా నేను బల నిరూపణ కోసం ఆలోచించింది కాదు. మన పని మనం చిత్తశుద్ధితో చేయాలండి. మనం ఏమి చేయాలనుకున్నాము? మనము ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి పాలన తెస్తాము అన్న నమ్మకము కలిగించాలి. ఈ పాలన బాగలేదు, ఎందుకు బాగలేదు అన్నది ఎత్తి చూపాలి. కేసీఆర్ను నిలదీయాలి, ఎందుకు ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోలేదు అని ప్రతిపక్షాలను తట్టి లేవనెత్తాలి. ఇవన్నీ అనుకొని చేయాలనుకున్నాము. ఆ దిశగానే నేను ప్రయాణిస్తున్నానండి. నేను చేయాల్సిందల్లా ప్రజలకు నా గుండెలో నిజాయితీ ఉంది, నేను రాజశేఖర రెడ్డి పాలనను తేగలను అన్న నమ్మకం కలిగించాలి. ఇప్పుడు నా పనంతా మానుకొని నేను మునుగోడుకు పోయి ఆ బుడదలో పడ్డం నాకు అవసరమా? అందుకే పాల్గొనలేదు. ఇంతవరకు మీ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేరు. అసలుకి పార్టీ బలోపేతాన్ని కూడా ఇంకా అంతగా పెద్దగా కృషి చేస్తున్నట్టు కనిపించడం లేదు. నిన్నటి సంఘటనతో కొంత మైలేజ్ పెరిగినా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నాయకులు ఎవరూ లేరు కదా. మరి ఎలా మీ పార్టీ అధికారంలోకి వస్తుంది? రాజ్యం ఎలా తీసుకొస్తారు? జన్మతా నాయకులు పుట్టరండి. ప్రజలలో నుంచి ప్రజల మధ్య ఉన్న వాళ్ళను ప్రజలు నాయకులను చేస్తారు, అప్పుడు వాళ్ళు నాయకులు అవుతారు.
ఇప్పుడు వీళ్ళు అంటున్నారే సో కాల్డ్ నాయకులు అని. వీళ్ళందరినీ ప్రజలు తయారు చేస్తే నాయకులుగా వీళ్ళు నాయకులు అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి వాళ్ళని ఎన్నుకొని ప్రజల మధ్య పెట్టి ప్రజల దగ్గర నుంచి నాయకులుగా తయారు చేశాడు. అలానే నేను ఎందుకు చేయకూడదు? ఎందుకు ఇప్పుడున్న నాయకుల్నే నేను ఇంకొక పార్టీలో నుంచో, ఇప్పుడు ఏదో ఒక పార్టీలో ఉన్నారు కదా, అసంతృప్తవాదులు చాలా మంది ఉన్నారు, కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, అన్ని చోట్ల ఉన్నారు. వారందరిని ఆహ్వానించవచ్చు కదా. ఇంకొక పార్టీలో నుంచి తీసుకునే అవసరం ఏముందండి? ఇంకో పార్టీలో నుంచి తీసుకునే బిజినెస్ లో ఎవరెవరు ఉన్నారు? ఒక పార్టీ ఇంకొక పార్టీ నాయకుడు కావాలంటే పశువులు అమ్మినట్టుగా కొన్నట్టుగా ఒక బేరం పెడితే అప్పుడు పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. లేదు అంటే ఒకటి మీద కేసు ఉంటే ఆ కేసులను తప్పించుకోవడానికి పార్టీలో చేరుతున్నారు. ఇంత దిగజారిన రాజకీయాలలో ఇలాంటి నాయకులు నాకు అవసరమా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకున్న పార్టీ అండి. ఒకవేళ వీళ్ళందరూ రావటం లేదు అని నాకు ఎందుకు భయం లేదు అంటే, ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారికి ఆదరణ లేదు, అభిమానం లేదు ప్రజలలో అంటే నేను భయపడాలి. రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రజలకు గుర్తు లేదు అంటే నేను భయపడాలి. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నా గుండెలో నిజాయితీ లేదు అంటే నేను భయపడాలి. నాకు దేవుని దయ లేదు అంటే నేను భయపడాలి. నాకు ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు దేవుని దయ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నాకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం నా మీద కురిపిస్తారన్న నమ్మకం ఉంది, నేను ప్రజలకు నమ్మకము కలిగించగలను అన్న నమ్మకం నాకుంది. ఇవన్నీ నాకు బలాలైనప్పుడు నేను ఎందుకు ఆధారపడాలండి ఇంకో పార్టీ లీడర్ల మీద? వాళ్ళని లాక్కునే ప్రయత్నం నేను ఎందుకు చేయాలి? ఎన్ని ఉన్న నాయకత్వం అనేది ఉండాలి, నాయకుడు ఉండాలి, ఓట్లు వేయించడానికి కార్యకర్తలు బలంగా ఉండాలి, మనీ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అన్నీ ఉంటేనే అవుతుంది కదా. ఇప్పుడు రాజకీయాలు అన్నీ కూడా ఉండాలండి, ఎప్పటికి ఉండాలి. ఎలక్షన్లు అప్పటికి ఉండాలి. మరి ఇంకా ఏడాదిలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పటివరకు మీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు ఏడాది ఉంది కదా, మీరు చూడండి. మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేయకపోతే మీరు చూడండి. అన్ని కాన్స్టిట్యుయెన్సీ 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టడానికి మీ దగ్గర అభ్యర్థులు ఉన్నారా? వై నాట్? ఓకే, ఇప్పుడు ఒక మాట మీరు అన్న ప్రశ్నలో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారా అన్నట్టుగా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎలాగైతే ప్రతి నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళల్లో ఒకడు లీడర్ కావడం అసాధ్యమేం కాదండి. ఓకే.